హాయ్ హలో మై ఫ్యామిలీ 7 బొటిక్ అండి. స్కర్ట్ పొడవు వచ్చి మొత్తం బాడీతో కలుపుకుని 31 అండి. బాడీ వచ్చి 10.5 అంగుళాలండి. 10.5 అంటే మనం ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు వదిలేసి ఇక్కడ 10కి పెట్టుకోవాలండి. తర్వాత 31 పెట్టాం కదండి. పట్టీ వచ్చి మీకు 4 అంగుళాలు పట్టీ పెడితే ఫ్యూచర్లో ఇప్పుడు బాగా పొడుగు కావాలన్నా మనం తీసుకోవచ్చు అండి. ఓడి తీసి ఇదిగోండి, ఇది ఇక్కడికి వచ్చి 31 మొత్తం ఫుల్ లెంత్. ఇక్కడికి 4 అంగుళాలు పట్టీ అండి. ఇలాగా 3 స్కర్ట్లు కావాలండి దానికి. ఇదే సైజుతో నేను 6 ముక్కలు కట్ చేస్తానండి. ఒక్కొక్క స్కర్ట్కి 2 కావాలి కదండి. బ్యాక్ ఒకటి, ఫ్రంట్ ఒకటి. తర్వాత బాడీ కట్ చేస్తానండి. ఈ 3 స్కర్ట్లు కట్ చేసిన తర్వాత ఇక్కడికి 2 ముక్కలు అండి. నేను 3 స్కర్ట్లు కలిపి కట్ చేస్తున్నానండి ఒకేసారి. ఇప్పుడు ఈ 3 ముక్కలు కట్ చేశానండి. 6 కట్ చేయాలి. 6 అండి, 3 అయింది కదా, 3 కట్ చేయాలండి. ఇంకో 2 ముక్కలు కట్ చేయాలి. ఈ 3 స్కర్ట్స్ కింద గేరు లంగాలు కట్ అయిపోయినాయండి. బాడీ కట్ చేయాలి. 3కి నేను ఒక బాడీ చూపిస్తానండి. సేమ్ అన్నింటికి అలాగే వస్తుంది. ఇది హాఫ్ బాడీ అండి. ఇది బ్లూ డీసు దీని మీద కనబడలేదు కదండి సరిగ్గా. నేను అందుకని వేరేది కట్ చేస్తున్నానండి. పీసు ఇది కింద వేసుకోవాలండి. మార్కు లైన్ ఒకటి. ఇది ఖర్చు కోసం కింద వదలాలండి. పదిన్నర బాడీ అన్నాం కదండి. అంటే బెల్ట్ ఒక 2 అంగుళాల బెల్ట్ వస్తుందండి. ఇక్కడ మార్క్ మనం పెట్టుకుంటే అర్థమైపోతుంది. 2 అంటే ఇక్కడ నుంచి 10.5 రావాలండి. నా దగ్గర శాంపిల్ చూపిస్తాను మీకు.
ఇలాగా ఈ మోడల్ అండి. పదిన్నర 10 ఇక్కడ 10 మార్క్ పెట్టుకుని ఇక్కడ షోల్డర్ దగ్గర అండి. షోల్డర్ పాపది వచ్చి ఈ స్కర్ట్కి 11 ఇంచులు పెట్టాలండి. 11. ఇక్కడ నడుం దగ్గరకు వచ్చి 9 అంగుళాలు పెట్టాలండి. ఇక్కడ పైన వచ్చి ఇక్కడ 11 పెట్టాలండి. ఇక్కడికి వచ్చి 9 పెట్టాలండి బెల్ట్ దగ్గర. ఇప్పుడు అదే పెట్టారండి. ఇక్కడ కింద సైడ్ మడుస్తాం కదండి పట్టి, దానికి 1 అంగుళం ఎక్స్ట్రా పట్టి. నెక్ వచ్చి 2.5 పెట్టుకోవాలండి మార్క్. అంటే మీకు ఖర్చులు పోను ఇప్పుడు 5 వస్తుందండి. ఈ డౌన్ వచ్చి డీప్ 3.5 అంగుళాలు పెట్టుకోండి. స్క్వేర్ నెక్ బాడీ ఇలా పైన ఖర్చు అండి. ఇది ఫ్రంట్ బాడీకి అండి. ఇది ఇలా మనం ఈ క్రాస్కి మనం జాయింట్ చేసిన క్లాత్ కొంచెం కలిసి వస్తుందండి. ఇది బ్యాక్ పట్టిక అండి. బాడీకి పట్టీ చేస్తాం కదా ఉక్సులు పట్టీకి. అది అప్పుడు ఈ ముక్క మీకు ఇంత ఉంటుంది కదా ముక్క, ఈ ముక్క బెల్ట్కి పనికి వస్తుందండి. అలా బ్యాక్ వచ్చి 3 అంగుళాలు 2.5 అంగుళాలు పెట్టి చాలండి. దీనికి రౌండ్ మనం మార్క్ వేసుకోవాల్సిన అవసరం ఉండదండి. చిన్న రౌండే కదా కాటు పట్టికు. తొమ్మిది అంగుళాలండి. ఇక్కడికి పట్టి మడవాలండి. ఇక్కడికి పట్టి వస్తుంది. ఇదండి, ఇది బ్యాక్. ఈ పట్టి ఫోల్డ్ చేస్తాం కదండి, ఇలాగా ఇది కరెక్ట్గా వస్తుందండి. ఇలా వస్తుంది. కింద బెల్ట్ వస్తుందండి 2 అంగుళాలు. ఇది బెల్ట్ ముక్క అండి. ఇది
మొత్తం బాడీ అంతా మూడు ఇలాగే వస్తుంది కదండి, ఎంత పీస్ వస్తుంది కదా, నేను అది కట్ చేసేస్తున్నానండి బెల్ట్ కోసం. ఇలాగ ఇది బెల్ట్ కోసం. ఈ 2 బాడీల తర్వాత నేను కట్ చేస్తానండి. అంతేనండి. మీకు నచ్చితే లైక్ చేయండి, మీకు తెలిసిన వాడికి షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా నేను చేసిన తప్పు అంటే మీరు కామెంట్ పెట్టండి. ఒకవేళ మీకు తెలియకపోతే నాకు అడగండి, కామెంట్లో చెప్తాను. ఉంటానండి. నమస్తే అండి. బాయ్.